CEO అదొక హీరో క్యారెక్టర్ అది. హీ డీల్స్ విత్ దట్ దిస్ అని. అఫ్ కోర్స్ యాజ్ ఫౌండర్స్ a lot of decisions come to us. One person అంటే చాలా ఇంటర్వ్యూ చేసి కరెక్ట్ శాలరీ ఇచ్చి అన్ని ఇచ్చి చేస్తే వన్ డే బిఫోర్ జాయినింగ్ ఫోన్ చేసి అరే ఇప్పుడు ఏం చేయాలి ఆ సిచ్యువేషన్లో. పెద్దగా అయిన కొద్దీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ బీయింగ్ అ ప్రమోటర్ ఆర్ అ ఫౌండర్. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. మూవీస్లో కానివ్వండి లేకపోతే స్టోరీస్లో వింటుంటే CEO అదొక హీరో క్యారెక్టర్ అది. సో హీ డీల్స్ విత్ దట్ దిస్ అని. ఐ థాట్ లైక్ ఐల్ ఆస్క్ యూ ఓన్లీ, ఇప్పుడు ఇట్లాంటివన్నీ టచ్ చేసి హౌ డూ యూ జనరలీ టేక్ థింగ్స్ అండ్ హూ ఇస్ CEO ఇన్ యూర్ ఆఫీస్? నాకు అది ఇంకా క్లారిటీ రాలేదు. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దాట్ రోల్ ఆఫ్ CEO కానీ డెసిషన్ మేకర్ కానివ్వండి, బికాస్ ఇట్ ప్లేస్ అ కీ రోల్. వెన్ జయంత్ ఆర్ చైతన్య మెన్షన్స్ దట్ ఇట్లా, ఐ థాట్ లైక్ ఐల్ ఆస్క్ యూ డైరెక్ట్లీ. సో అంటే మాకు డావిన్ బాక్స్ లో వి డోంట్ హ్యావ్ అ CEO కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. అంటే మేము డెసిగ్నేషన్స్ వీఆర్ నాట్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్. అంటే ఏ పని వస్తే అది చేయాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఈస్ ద డెసిగ్నేషన్. అఫ్ కోర్స్ యాజ్ ఫౌండర్స్ a lot of decisions come to us. కానీ designation is not that important. But I think the big difference is every stage lo the founder or the CEO or the promoter role varies a lot. రైట్. అంటే మేము 10 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు బాత్రూంలో వాటర్ లీక్ అవుతుంటే నేనే ఫోన్ చేసేవాడిని ఆర్ జయంత్ ఫోన్ చేసేవాడు. రైట్. లైక్ అంటే ఇట్ ఇస్ నాట్ లైక్ ఓ నేను ఫౌండర్ని నేను ఎట్లా చేస్తాను ఇంకెవడో చేయాలి, బికాస్ మీ డింట్ హ్యావ్ HR. రైట్. 10 మంది అప్పుడు HR లేరు. హూస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇట్? బికాస్ ఎంప్లాయీస్ వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. రైట్. దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ ఇట్స్ ఫనీ స్టోరీ. అండ్ స్టార్టప్స్ గురించి మాట్లాడితే పేరెంట్స్ వచ్చేవాళ్ళు ఎంప్లాయీస్ని జాయిన్ చేయడానికి, ఫ్రెషర్స్ని జాయిన్ చేయడానికి మా ఆఫీస్. రైట్. అయితే నేను అరే ఏం మాట్లాడో తెలియదు కదా, అంటే మనకి పెద్ద బుక్ ఇది ప్లే బుక్ లేదు కదా దానికి. అంటే సేల్స్ ఎట్లా చేయాలో ప్లే బుక్ ఉంది, కోడింగ్ ఎట్లా చేయాలో ప్లే బుక్ ఉంది, వచ్చిన పేరెంట్స్కి కాన్ఫిడెన్స్ ఎట్లా ఇవ్వాలో ప్లే బుక్ లేదు కదా. సో మేము యాక్చువల్లీ డార్విన్ బాక్స్లో వి స్టార్టెడ్ అ కల్చర్. ఎవ్రీ ఇయర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వి రైట్ లెటర్స్ హ్యాండ్ సైన్డ్ బై 3 of us టు ఆల్ పేరెంట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ and their local language. Amazing. So now it is printed. పెద్దగా అయిపోయింది కాబట్టి కంపెనీ. ముందులో రాసేవాళ్ళం యాక్చువల్లీ సేయింగ్ అరే ఈ ఇయర్ మేము ఇన్ని చేసామని. రైట్. అండ్ ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ బికాస్ అంటే దే బికమ్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ. రైట్. అరే ఏం చేస్తున్నారని. అండ్ వెన్ ఎవర్ దే కమ్ టు విజిట్ హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా వచ్చి ఆఫీస్ చూసి అరే తెలిసిన వాళ్ళ మాట్లాడతారు, అరే రోహిత్ మీ లెటర్ చదివాము ఇది అది అనుకుంటే. ఇట్స్ వెరీ నైస్ యాజ్ అ దిస్ థింగ్. బట్ కమింగ్ బ్యాక్ టు డీలింగ్ విత్ దిస్ సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ అంటే చాలా ఇంటర్వ్యూ చేసి కరెక్ట్ శాలరీ ఇచ్చి అన్ని ఇచ్చి చేస్తే వన్ డే బిఫోర్ జాయినింగ్ ఫోన్ చేసి అరే మై పేరెంట్స్ ఆర్ లుకింగ్ ఫర్ మ్యాచెస్, సో స్టార్ట్అప్ జాయిన్ అయితే పెళ్ళి అవ్వదు అన్నారు, సో జాయిన్ అవ్వట్లేదు నేను అని చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి ఆ సిచ్యువేషన్లో అనేది ఒక అన్నోన్. అంటే అది ఫౌండర్ జాబా HR జాబా అనేది ఏముండదు మనకి. వీ నీడ్ దట్ పర్సన్ టు కమ్ ఆన్ బోర్డ్ బికాస్ ద పర్సన్ ఇస్ గ్రేట్. అంటే ఆ పని అంటే అసెస్ చేసినప్పుడు ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ మాకు కావాల్సిన జాబ్కి, కానీ వీ హ్యావ్ టు డీల్ విత్ దట్. అంటే సో ఐ థింక్ దట్ రోల్ ఓవర్ టైమ్ చేంజెస్. పెద్దగా అయిన కొద్దీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ బీయింగ్ అ ప్రమోటర్ ఆర్ అ ఫౌండర్ ఈజ్ డెసిషన్ మేకింగ్. రైట్. అంటే the amount of information and context a founder has and power of decision making a founder has, nobody else in the organization has. Got it. Right. adi dani kosam vaadali. Right. You should use the time to get as much relevant information. enta information relevant undo lekapothe you can get all information. adantha kaakunda enta relevant information teeskoni any decisions that you are able to do in a day matters. Right. ante. రైట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. అంటే హీరోలు సినిమాలు అవన్నీ నాకు తెలియదు, కానీ మోర్ అబౌట్ డెసిషన్ మేకింగ్ అండ్ యూ లివ్ విత్ ద కాన్సిక్వెన్స్ కదా. ఇప్పుడు నేను ఐ కెన్ మేక్ అ వెరీ రాంగ్ డెసిషన్. రైట్. రైట్. ఐ కెన్ సే అరే మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, లెట్స్ గో ఇన్వెస్ట్ ఇన్ అ న్యూ మార్కెట్. రైట్. ఐ షుడ్ బ్యాక్ అప్ మై సెల్ఫ్ అప్. అంటే నేను అనుకోవాలి దట్ అరే బేస్డ్ ఆన్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్, రైట్, బేస్డ్ ఆన్ ఫ్యూచర్ విజన్ ఆఫ్ ద కంపెనీ ఇది చేయాలి మనం. రైట్. 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 అండ్ అది ఫెయిల్ అయితే మనల్ని అంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ అరే ఓ నీ 3rd 4th పర్సన్ ఇన్ యువర్ టీమ్ ఇది చెప్పాడు అతను తప్పు అన్నారు. రైట్. ఇట్ ఈస్ యూ హ్యావ్ టు లివ్ విత్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద డెసిషన్. కాబట్టి ఐ థింక్ ఆ డెసిషన్ మేకింగ్ కి స్పేస్ యాజ్ అ ఫౌండర్ యూ షుడ్ క్రియేట్ యువర్ సెల్ఫ్. ఆ స్పేస్ ప్లస్ ఇన్ఫర్మేషన్ యూ హావ్ టు కలెక్ట్. ఆ ఇన్ఫర్మేషన్ నీకు నీ డైరెక్ట్ రిపోర్ట్ నుంచి రావచ్చు, లేకపోతే డైలీ ఇట్లా ఆఫీస్లో పనిచేస్తుంటే ఒక టీమ్ మెంబర్ ఒకరు కూర్చొని ఉంటే వాళ్ళు వెళ్ళి కూర్చొని 10 minutes స్పెండ్ చేస్తే ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. So how you collect that information, how you take decisions makes a lot of difference.
ప్లస్ ఐ థింక్ యాజ్ అ ఫౌండర్ సేల్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సేల్స్ అనేది అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ప్యూర్లీ సేల్స్ యాజ్ అ ఫంక్షన్, కానీ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ని తీసుకురావాలన్నా సేల్స్, ఇన్వెస్టర్స్ని తీసుకురావాలన్నా సేల్స్, ఎంప్లాయీస్ మంచి ఎంప్లాయీస్ హైర్ చేయాలన్నా సేల్స్. హీస్ ద ఫస్ట్ సేల్స్ పర్సన్ కదా. సో యూ హ్యావ్ టు లెర్న్ టు సెల్. రైట్. అంటే ఎంత ఎవ్రీ అదర్ స్కిల్లో తోపుతురుమైనా కూడా సెల్లింగ్ యూ నీడ్ టు లెర్న్ యాజ్ అ ఫౌండర్. రైట్. అంటే బికాజ్ ఈ 3 విషయాల్లో రైట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ significantly important. Customers important, employees important, investors important. These are your 3 stakeholders. ఏది మిస్ అయినా వర్కౌట్ కాదు. ఏది మిస్ అయినా వర్కౌట్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.